హలో ఫ్రెండ్స్, ఈ కుడే సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక గత 4 వారాలుగా ఏదైతే సెల్ ఆఫ్ చూసామో ఆ సెల్ ఆఫ్ కి ఈ వారం తెరపడిందని చెప్పాలి. సో ట్రంప్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే మన ఇంటర్నల్ ఇష్యూస్ కావచ్చు, మన సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎఫ్పిఐస్ కి కొద్దిగా ఫేవరబుల్ గా టాక్సేషన్ ఉండాలి అన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్ ప్రాబ్లీ ద హోల్ ఫాల్ ఆఫ్ 23,800 నుంచి 22,800 పాయింట్స్ ఫాల్ తర్వాత ఇంక ఇక్కడి నుంచి నేను పడను, ఒక పుల్ బ్యాక్ వస్తాను అన్న ధోరణిలో నిఫ్టీ ఈ వారం పెరగటం చూసాం. సో ఓపెనింగ్ 22,190 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఒక స్టేజ్ లో 21,960 దాకా వెళ్ళటం చూసాం. సో ఎక్స్ట్రీమ్ కేసెస్ లో మనకి ప్రాబ్లీ గ్లోబల్ మార్కెట్ ఆల్మోస్ట్ డావ్ లాంటివి 1,000 పాయింట్స్ ఆర్ 1,200 పాయింట్స్ 2 days లోనే పడుతుంది చూసాం. నాస్డాక్ కూడా సిమిలర్లీ 2% టు 2.5% విత్ ఇన్ 2 days పడుతుంది చూసాం. సో అలాంటి కేసులో 22 కట్ అయింది తప్ప ప్రాబ్లీ 22,000 అనేది సైకలాజికల్ లెవెల్లో సపోర్ట్ తీసుకునే ప్రయత్నమే చేసింది. సో క్లోజింగ్ వచ్చేసరికి ఈ వారంలో 22,500 అరౌండ్ క్లోజ్ అవుట్ అని చూసాం. 22,550 రాదర్. సో ఓపెన్ కన్నా ఒక 200 పాయింట్స్ కిందకి వెళ్ళినప్పటికీ క్లోజింగ్ అండ్ హై ఆల్మోస్ట్ సేమ్. సో టోటల్ కంట్రోల్స్ ఈ వారం బుల్స్ దగ్గరే ఉంది అని ప్రధానంగా మనకు సూచిస్తుంది. సో వచ్చే వారం నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది? డెఫినెట్లీ అప్ మూవ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 1,800 పాయింట్స్ లో మనం 50% రీట్రేస్మెంట్ అనుకున్న కూడా 900 పాయింట్స్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే అంటే 22,900 అయితే వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. మేబీ ఇంకో 400 పాయింట్స్. ఇంకా దాని తర్వాత 3 weeks హై ఏదైతే ఉందో 23,049 అదొక క్లియర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ వీక్ లో రెసిస్టెన్స్ పాయింట్ మనకి 22,700 నుంచి 23,000 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసరికి మేబీ 22,100 అండ్ 21,800 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ గ్లోబ్ ఈవెంట్స్ అండ్ ప్రాబ్లీ ఈ మధ్య మార్కెట్స్ ట్రంప్ స్టేట్మెంట్స్ తోటే పాజిటివ్ ఆర్ నెగటివ్ గా రియాక్ట్ అవుతుంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనం చూసుకుంటే కనుక బ్రాడర్ రేంజ్ లో చెప్పాలంటే 21,800 అండ్ 23, అండ్ షార్ట్ టర్మ్ రేంజ్ చెప్పాలంటే 22,200 నుంచి 22,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్ ప్రాబ్లీ ఈ వారం మనం చూస్తే కనుక మల్టీ వీక్ లో ఏదైతే 47,844 ఉందో అది ఈ వారం ఐ థింక్ టచ్ అవుట్ అని చేసాం. సో ఎప్పుడైతే డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఫామ్ ఉంటుందో అది డెఫినెట్లీ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక డోజీ ఫార్మేషన్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది ఈ వారం. సో 48,478 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ 48,497, ఒక 20 పాయింట్స్ సెపరేషన్ పక్కన పెడితే కనుక ఐ థింక్ ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఈ మధ్యలో ప్రాబ్లీ ఒక 400 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళటం చూసాం. బట్ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 750-800 పాయింట్స్ వెళ్ళటం చూసాం. అంటే ఈ వారం మొత్తం మోస్ట్ ఆఫ్ ద టైం బేర్సే కంట్రోల్లో ఉన్నారు అని మనం క్లియర్ గా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ బుల్స్ కూడా ప్రాబ్లీ ఇనిషియల్లీ కంట్రోల్లో ఉన్నప్పటికీ వాళ్ళ పట్టు అనేది ఇంకా రాలేదు. సో ఒక రెడ్ డోజీ బార్ రావడం తోటి మనకి బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్లీ వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అప్ మూవ్ వెళ్ళాలంటే కనుక 48,972 ఏదైతే 2 weeks హై ఉందో అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ వారం హై 48,839. సో ఇది మనం సప్లై జోన్ గా పరిగణిస్తాం. 48,800 నుంచి 48,972 అంటే 49,000 పైన డిసైసివ్లీ క్లోజ్ అవుతేనే బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ సెల్ ఆన్ రైస్ మనకి బ్యాంక్ నిఫ్టీలోనే సూచిస్తుంది. సో థ్రెట్ ఎక్కడ వస్తుందంటే కనుక 47,800 కట్ అయితే బ్యాంక్ నిఫ్టీ థ్రెట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అక్కడి నుంచి ఇంకా హ్యూజ్ అండర్ పర్ఫార్మెన్స్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీక్ కి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం చెప్పుకోవాలంటే 47,800 నుంచి 48,900, ఈ 1,000 పాయింట్స్ లోనే నెక్స్ట్ వీక్ కూడా కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇందాక నిఫ్టీలో మనం టాప్ గెయినర్స్ ని ఐ థింక్ తీసుకోవడం మర్చిపోయాం. ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీలో చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఒక మంచి గెయిన్స్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ డిఫెన్స్ నేమ్ బిఎల్ 12% దాకా పెరగటం చూసాం. దాని తర్వాత బీపీసీఎల్ 10% పెరిగింది. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ ఇవి కూడా 5% పెరగటం చూసాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ సెక్టర్ గెయిన్ ఏదంటే కనుక మెటల్స్ అని చెప్పాలి. సో హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి అబౌట్ 10% పెరగటం చూసాం. అదానీ గ్రూప్ ఓవరాల్ గా అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆల్మోస్ట్ 7% పెరగటం చూసాం. ఇక బ్యాంకింగ్ లో కొన్ని నేమ్స్ లైక్ ఎస్బీఐ లాంటివి, బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం 4% పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని బిట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టీసీఎస్ లాంటివి ఐటీ స్పేస్ లో, అదేవిధంగా ఫార్మా నేమ్స్ లో సిప్లా లాంటివి, విప్రో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక
బిగ్గెస్ట్ లూజర్ మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్ నిలిచింది. ప్రాబ్లీ 5.38% దాకా క్రాక్ అవుట్ అని చేసాం. అండ్ ఆటో నేమ్స్ కొన్ని వీక్ అయ్యాయి. ఐ థింక్ హెవీ వెయిట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 2.5% పడుతుంది చేసాం. అండ్ బజాజ్ ఆటో, మారుతి లాంటివి కొద్ది వీక్ అటెడ్ అయ్యాయి. ఫైనాన్స్ నేమ్స్ లో బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఈ వారం నెగటివ్ గా క్లోజ్ అవుట్ అని చేసాం. అదేవిధంగా కొన్ని ఐటీ నేమ్స్ లైక్ ఇన్ఫోసిస్ అండ్ హెచ్సిఎల్టెక్ స్వల్పంగా కిందకి రావటం చూసాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో మనం వెళ్ళి చూస్తే కనుక గెయినర్స్ లో నిఫ్టీ కాంపనెంట్స్ లో ఏవైతే ఉందో ఎస్బీఐ బిగ్గెస్ట్ గెయినర్ 7% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ వారం ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. లైక్ పిఎస్యూస్ ఇన్ నిఫ్టీ లాగన. సో కెనరా బ్యాంక్ 5, బ్యాంక్ ఆఫ్ బరోడా 4%, పిఎన్బి 4%, అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి. ఇక కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ కోటాక్, యాక్సిస్, ఫెడరల్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే ప్రాబ్లీ ఇండస్ ఇండ్ 5.5% డౌన్ తోటి బిగ్గెస్ట్ లూజర్. ఏయూ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.5-3% దాకా కరెక్ట్ అవుతుంది చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే ఈ వారం పెరిగాయో బిట్వీన్ 16-25%. సో వాడిలాల్ ప్రాబ్లీ సమ్మర్ ఎఫెక్ట్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ తయారు చేసే కంపెనీ. అదేవిధంగా భారత్ వైర్ అండ్ రోప్స్. సో కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ అవుతున్నాయి గవర్నమెంట్ నుంచి, రోప్ వేస్ అన్న ఒక వార్త రావడంతో ఆ స్టాక్. కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ సువెన్ లైఫ్ సైన్సెస్ కానీ, పీటీసీఎల్ కానీ, జెన్ టెక్నాలజీస్ కానీ, ఎస్ఎంఎల్ఇస్, జ్యోతి సిఎన్సి, ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 16-25% దాకా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక జెన్సోల్, ఈ స్టాక్ గురించి మనం గత వీడియోస్ లో చెప్పుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే మార్కెట్ పెరుగుతున్న ప్రాబ్లీ ఐ థింక్ మిడ్ క్యాప్స్ లో ఫాల్ ఆగినా కూడా ఈ స్టాక్ పడుతుందని ఈ వారం ఒక్క వారమే 40% క్రాష్ అవటం చూసాం స్టాక్. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ జిందాల్ వరల్డ్ కానీ, ఐజీఏఎల్, ప్రాబ్లీ స్టాక్ ఇంటర్నేషనల్ జర్మలాజీ ల్యాబ్ టెస్టింగ్ చేసే, డైమండ్స్ టెస్ట్ చేసే కంపెనీ ఇది. సో ఆ స్టాక్ కూడా ఒక 20-25% దాకా కరెక్ట్ అవడం చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ బిఎస్సి కూడా చెప్పుకోవాలి. బికాస్ ఎన్ఎస్సి వాళ్ళ సెటిల్మెంట్ సైకిల్ ని మండేకి షిఫ్ట్ చేస్తున్నారు వార్త రావడంతో ఈ వారం ఒక 10% దాకా క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా బీపీటీసీ కానీ, హిల్టన్ కానీ, లేదంటే తంగన్ మలై, ఇవన్నీ కూడా 9-11% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక ప్రతి వారం లాగానే మనం 4 స్టాక్స్ ఈ వారం తీసుకోవడం జరిగింది. మాకు మంచి ఫీల్ వచ్చేది ఏంటి అంటే కనుక మన వ్యూవర్స్ అందరూ కూడా మంచి స్టాక్స్ ని ట్రాక్ చేస్తూ యూనో డీసెంట్ స్టాక్స్ అండ్ డీసెంట్ నేమ్స్ నే మనం రివ్యూ చేయమని అడుగుతున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో మేము లాస్ట్ 1.5 year గా చేస్తున్న వీడియోస్ లో మేబీ ఇది ఒక అచీవ్మెంట్ గా మేము అనుకోవాలి. ఒక మంచి స్టాక్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం మొదలెట్టారు, ఈవెన్ ట్రేడర్స్ కూడా అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ స్టాక్ అజంతా ఫార్మా. సో ఈ స్టాక్ ని మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 2023 మార్చ్ లో ప్రాబ్లీ 1130 రూపీస్ ఉన్న స్టాక్ 3500 దాకా వెళ్ళటం చూసాం సెప్టెంబర్ 2024 వచ్చేసరికి. సో మనందరికి తెలిసిన విషయమే, సెప్టెంబర్ నుంచి ఓవరాల్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కరెక్షన్స్ రావటం చూస్తున్నాం. సో ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవుతూ మెల్లగా ప్రాబ్లీ 2570 దగ్గర కరెంట్ మార్కెట్ ప్రైస్ మనకు కనపడుతుంది. సో ప్రాబ్లీ స్టాక్ లో సపోర్ట్ పాయింట్ చూడాలి అంటే కనుక 2160 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక దట్స్ హౌ ద ప్యాటర్న్ అట్లా రాసి ఉంది స్టాక్ కి. ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది కాబట్టి మేబీ 2160 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ కాబట్టి ఈ స్టాక్ ని అక్యుములేట్ అయితే చేయొచ్చు డెఫినెట్లీ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్. సో 2160 దాకా ఆగాలంటే కానీ నాట్ నెసరీ, ఎందుకంటే బాటమ్ లో ఎవరు కొనలేరు కాబట్టి వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. బెస్ట్ థింగ్ ఇస్ టు డూ ఎస్ఐపి ఆర్ 3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి. సో 2200 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి స్టాక్ లో. అదేవిధంగా పుల్ బ్యాక్ వస్తే కనుక ఇమీడియట్లీ స్టాక్ ప్రాబ్లీ 2750 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అక్కడ దాకా అయితే ఫాస్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 3079 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రిస్క్ ఈజ్ అబౌట్ 150-200 రూపీస్, రివార్డ్ ఈజ్ అబౌట్ 500 రూపీస్ కాబట్టి ప్రాబ్లీ అజంతా ఫార్మా యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చార్ట్ సర్చ్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఈజ్ హెచ్సిజి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ స్టాక్. సో 7000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది చార్ట్ ప్యాటర్న్ లో మనం చూస్తే కనుక. సో దీని జర్నీ కూడా మనం చూసుకుంటే మార్చ్ 2023లో 258 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 567. ఇన్ఫాక్ట్ ఫిబ్రవరి 2025 అంటే లాస్ట్ మంతే ఒక న్యూ హై కూడా హిట్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే మార్కెట్ మిడ్ క్యాప్స్ అంతా కూడా మెల్ట్ డౌన్ అవుతుంటే ఈ స్టాక్ లో ఒక మినిమల్ కరెక్షన్ అని కూడా అవ్వలేదు దీంట్లో. ఎందుకంటే మనకి డిసెంబర్ 2024 లాస్ట్ అంటే 3 months బ్యాక్ ఏదైతే
చార్ట్ ఫామ్ అయిందో ప్రాబ్లీ 456 అండ్ 548 అనేది ఒక మేజర్ సపోర్ట్. సో మోస్ట్ ఆఫ్ ద అదొక జోన్ అని చెప్పుకోవాలి 456 అండ్ 548 అనేది. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ డిసెంబర్ లోస్ ని బ్రీచ్ చేసి 30% కరెక్ట్ అయితే ఈ స్టాక్ ఇంకా డిసెంబర్ లోస్ దరిదాపుల్లో కూడా రాలేదు. సో ఈ మంత్ లో చూసినా కూడా 481 అండ్ ప్రాబ్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ 460. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ స్టాక్ టు బై. అఫ్ కోర్స్ 450 అనేది 200 మూవింగ్ యావరేజ్, మేబీ దట్ ఈస్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ కూడా కొనే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇది ఈజీగా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 567, మేబీ మిడ్ క్యాప్స్ లో రివైవ్ వచ్చింది అంటే కనుక 567 కూడా దాటి 600 చాలా చాలా ఫాస్ట్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో పడలేదు కదా అని చెప్పి అగ్రెసివ్ కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు, ఎందుకంటే పడన్ స్టాక్స్ లాస్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ లో పడతాయి కూడా. సో దీనికి 450 స్టాప్ లాస్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, బిలో 200 మూవింగ్ యావరేజ్ ది. చాలా స్టాక్స్ మనం చూసాం అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, మేజర్ సపోర్ట్స్ బ్రీచ్ చేసినప్పుడు ఎలా క్రాక్ అవుతాయో. సో ఈ స్టాక్ ని 450 కింద స్టాప్ లాస్ పెట్టుకుని సేఫ్ సైడ్ కోసం వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. సో అప్ టు 470 అక్యుములేట్ చేయొచ్చు ఫర్ ద టార్గెట్స్ ఆఫ్ 567. ప్రీవియస్ లైఫ్ టైం హై ఏదైతే ఉందో అది దాటిందంటే 600 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఫోర్త్ స్టాక్ ఇండస్ టవర్స్. సో ఈ స్టాక్ ని మనం చూస్తే కనుక ప్రాబ్లీ దీని జర్నీ కూడా 157 నుంచి స్టార్ట్ అయింది 2023 ఆగస్ట్ లో. టాప్ అవుట్ అరౌండ్ 460 దగ్గర అవటం చూసాం. సేమ్ థింగ్ సెప్టెంబర్. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి సెప్టెంబర్ లోనే టాప్ అవుట్ అవటం చూసాం. సో గుడ్ థింగ్ ఈ స్టాక్ ఏంటంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు లో ఏదైతే ఉందో 292, సో అది ఇంకా కట్ అవ్వలేదు. సో 312 ఈ మంత్ లో రావటం చూసాం. సో డెఫినెట్లీ రిస్క్ రివార్డ్ అనేది చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది, ఎందుకంటే మనకి స్టాప్ లాస్ ఇస్ 290, 328 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ పడి ఒక 15-20 రూపీస్ పడింది అంటే కనుక ఒకవేళ 310 లో కొనగలితే కనుక మన స్టాప్ లాస్ ఇస్ జస్ట్ 20 రూపీస్. సో ప్రాబ్లీ ఆ స్టాప్ లాస్ పెట్టుకుని మేబీ ఒకవేళ మార్కెట్ కొంచెం రికవరీ వచ్చినా కూడా 390 చాలా ఫాస్ట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 80 రూపీస్. సో 1:4 రిస్క్ రివార్డ్ ఇన్ కేస్ 310 అలా వచ్చింది అంటే కనుక ఈ స్టాక్ డెఫినెట్లీ ఐ థింక్ లాంగ్ అయితే ఇట్స్ వెరీ వెరీ అడ్వైజబుల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫోర్త్ స్టాక్ జూపిటర్ వ్యాగనర్. సో ఇది కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో దీని జర్నీ కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ మార్చ్ 2023 మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉన్న స్టాక్ సెప్టెంబర్ అగైన్ 748 దాకా వెళ్ళటం చూసాం. సో అక్కడి నుంచి డెఫినెట్లీ ఏ స్టాక్ అయితే 10 టైమ్స్ పెరుగుతుందో రిట్రేస్మెంట్ కూడా చాలా 7 టైమ్స్ 7.5 టైమ్స్ పెరిగింది ఇన్ఫాక్ట్ ఈ స్టాక్. సో రిట్రేస్మెంట్ కూడా చాలా స్విఫ్ట్ అండ్ ఫాస్ట్ గా ఉంటుంది. అగైన్ మనకి మార్చ్ 2024 లో చూస్తే కనుక 300 రూపీస్, ప్రాబ్లీ అది కూడా కట్ అయ్యి మంత్ 270 దాకా రావటం చూసాం. సో 266 అనేది 2023 సెప్టెంబర్ హై, సెప్టెంబర్ లో. సో ప్రాబ్లీ అదొక మేజర్ సపోర్ట్ గా ఉంటుంది. సో రిస్క్ టేకర్స్ కే ఈ స్టాక్, బట్ అదర్వైజ్ అవాయిడబుల్ స్టాక్. దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు బై టిప్స్ లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్ పాయింట్స్ బ్రీచ్ చేసింది. దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 390 రూపీస్ క్రాస్ అవుతేనే స్ట్రెంత్ వస్తుంది, విచ్ ఇస్ అబౌట్ 80 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ డౌన్ సైడ్ కూడా అబౌట్ 50 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. సో నాట్ వర్త్ లుకింగ్ టెక్నికలీ ఈ స్టేజ్ లో. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక మేబీ 250 వరకు వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. అప్పుడు స్టాప్ లాస్ విల్ గో డౌన్ టిల్ ప్రాబ్లీ 195. మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఇది ఆల్మోస్ట్ అట్లీస్ట్ 200 మూవింగ్ యావరేజ్ అవుతుందో 447 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ దీనికి స్టాప్ లాస్ కూడా మస్ట్ గా పెట్టుకోవాలి 195 కింద క్లోజింగ్ బేసిస్. సో ఐ థింక్ మనం రివ్యూ చేసిన 4 స్టాక్స్ లో జూపిటర్ వ్యాగనర్స్ ఒకటే కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూస్తున్నాం. సో మా ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరికీ కూడా ప్రాబ్లీ మా వెబ్సైట్ విజిట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ మేము ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా అక్కడ ఎక్సెల్ షీట్ లో పొందుపరుస్తాం. ఆఫ్ కోర్స్ అది 1 మంత్ ప్రాబ్లీ ఓల్డ్ డేటా ఉంటుంది, బికాస్ లైవ్ మంత్ది ఇవ్వలేం కాబట్టి. సో ఒకవేళ మీకు నచ్చితే కనుక పర్సనల్ సర్వీసెస్ కోసం ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. మళ్ళీ వచ్చే వారం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.